హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహవి బ్లాగ్. సో ఈ రోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపించబోతున్నాను, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. 4-5 సార్లు బాగా వాష్ చేసుకుని ఫైనల్గా రాక్ సాల్ట్ ఇంకా నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకున్నాను. ఈ చికెన్లో కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కసూరి మేతి ఒక హాఫ్ నిమ్మ చెక్క వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకులు వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట సేపు అయినా కూడా ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా టెండర్గా జ్యూసీగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక 2 స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. ఇంకా ఇది స్టోన్ ఫ్లవర్ అనమాట, ఏ గ్రోసరీ షాప్లో అయినా దొరుకుతుంది. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. సో పౌడర్ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ అంతటిని వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ని ఎక్కువగా కూడా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రైలోకి కానీ కర్రీలోకి కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మిక్సింగ్ జార్లోకి పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. టొమాటో ప్యూరీ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో ఈ ప్యూరీని ఇప్పుడు పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై కోసం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆ ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడే ఆల్రెడీ కారం వేస్తున్నాం కాబట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలు చూసుకొని వేసుకోవాలి. నేను 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ 1 స్పూన్ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని పచ్చివాసన పోయిందని అనుకున్నాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆనియన్స్లో వేసేసుకోవాలి. చికెన్ పీసెస్తో ఉన్న మసాలా ఏది వదిలేకుండా మసాలాతో పాటు మొత్తం చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఆనియన్స్లో వేసేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని ఈ చికెన్లో వేసేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ వేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో వస్తుందన్నమాట. సో దీనివల్ల బిర్యానీలోకి వేరే ఏ గ్రేవీ అవసరం లేకుండా ఇదే సరిపోతుంది. అలాగే మంచి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ తిన్న ఫీల్ వస్తుందన్నమాట. ఇప్పుడు చికెన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు వేస్తున్నాను. ఇది యాక్చువల్గా టమాటో ప్యూరీ వేసినప్పుడే వేసేసుకోవచ్చు అండి. నేను మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను, మీరు అప్పుడే వేసేసుకోవచ్చు. ఈ పెరుగు కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ మాత్రం విడిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టక్కర్లేదు, మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 to 20 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆయిల్ ఇలా పైకి రావాలన్నమాట. సో అలా వచ్చిందంటే మనకి చికెన్ పీస్ బాగానే కుక్ అయిందని అర్థం. ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ మసాలా పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రై పీస్ బిర్యానీ కోసమే కాకుండా ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకోవాలన్నా కూడా ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా చికెన్ ఫ్రైని అయితే పక్కన పెట్టుకొని బిర్యానీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు బిర్యానీ పాట్ని పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నేను. మీరు బిర్యానీ చేసేటప్పుడు ఏమైతే బిర్యానీ దినుసులు వేస్తారో అవన్నీ కూడా వేసేసేయండి. నేనైతే షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు ఇంకా బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇంకా జాపత్రి ఇలాంటివి కూడా వేస్తారు కదా, సో అవన్నీ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. సో ఇప్పుడు అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 3 వరకు పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని ఒక 1 అవర్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేసేసాను. మనం వేసిన బిర్యానీ రైస్లో మాయిశ్చర్ ఏమి ఉండకుండా హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు టాస్ చేసుకోవాలి. సో 1 నిమిషం అలా కలిపేసుకున్నాక 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేసాక ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాను, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు వేసేసాక బాగా కలిపేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పైన ఏం వాటర్ ఉండదు, కింద వాటర్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, పైన అయితే వాటర్ లేదు కానీ కింద వాటర్ ఉంది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ ఫ్రై పీసెస్ అన్నిటిని కూడా పైన ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. మొత్తం ఫ్రై పీసెస్ అన్నీ కూడా ఇలా జాగ్రత్తగా పైన పరుచుకోవాలన్నమాట.
సో ఇలా ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నిటిని కూడా పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 15 to 20 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా దమ్ పెట్టుకోవడం వల్ల చికెన్ ఫ్రై ఫ్లేవర్ బిర్యానీ ఫ్లేవర్ చికెన్ ఫ్రైకి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా చికెన్ కూడా ఏమైనా మగ్గాల్సింది ఏమైనా ఉంటే 15 మినిట్స్లో బాగా మగ్గిపోయి కుక్ అయిపోతుంది అనమాట. ఓ 20 నిమిషాలకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇది కుక్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే గరిట పెట్టి లోపలికి ఇలా నొక్కి చూస్తే కింద వాటర్ ఏమైనా ఉంటే మనకి గరిటకి అంటుకుంటుంది అనమాట. వాటర్ ఏమీ అంటుకోలేదంటే రైస్ బాగానే ఉడికిందని అర్థము. ఇంకా కావాలంటే ఆ రైస్ని కొంచెం ఇలా మెదిపి చూస్తే కూడా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నిజంగా రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు దీన్ని ఇలానే సర్వ్ చేసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే రెస్టారెంట్ స్టైల్లో వాళ్ళు ఎలా సర్వ్ చేస్తారో చూపిస్తాను. సరదాగా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. సో దీనికోసం అయితే ఇలా ఒక బాక్స్ కానీ బౌల్ కానీ తీసుకోవాలి. అందులో మీరు ఎగ్ బాయిల్ చేస్తే కనుక అది, లేకపోతే నార్మల్ చికెన్ కూడా వేసేయచ్చు. కింద ఎగ్ని చికెన్ని వేసుకోవాలన్నమాట ఒక లేయర్ లాగా. నెక్స్ట్ ఆ పైన అంతా కూడా ఇంకా రైస్ వేసుకోవాలి. బిర్యానీ రైస్ చూస్తున్నారా, పొడి పొడిలాడుతూ చాలా బాగా కుదిరింది. సో మనం తీసుకున్న బాక్స్ నిండా రైస్ వేసేసుకొని పైనుంచి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటేనే మనకి ఆ బాక్స్ షేప్ అనేది బాగా వస్తుంది. సో ఇలా మంచిగా ఒత్తుకొని మీరు ఏ ప్లేట్లో అయితే సర్వ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ ప్లేట్ని బాక్స్ మీద పెట్టుకొని జాగ్రత్తగా అటువైపు టర్న్ చేసేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకొని జస్ట్ పైన ఒకసారి అలా ట్యాప్ చేసుకొని ఓపెన్ చేసేయడమే. అంతే, రెస్టారెంట్లో వాళ్ళు ఎలా అయితే సర్వ్ చేస్తారో సేమ్ అలానే మనం ఇంట్లోనే హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళెక్క లేకుండా రెస్టారెంట్లో ఉన్న ఫీల్ వస్తుంది అనమాట. సో అదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.